తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సాధారణంగా మనం చూస్తుంటాం, ఏదైనా సందర్భాన్ని బట్టి ఆ దేవుని ఆలయానికి వెళ్ళటం అండి. కృష్ణుడు గురించి చూసుకుంటే కృష్ణాష్టమి అప్పుడు, లేదంటే ధనుర్మాసం ఇప్పుడు కృష్ణుడు మామూలు అప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాం అంటే కృష్ణుడు టెంపుల్ ఉంది వెళ్తున్నాం అంటే ఇప్పుడేం సందర్భం ఉంది, కృష్ణాష్టమి కాదు కదా, లేకపోతే ఇప్పుడేం ధనుర్మాసం కాదు కదా అంటే ఈ టైంలోనే ఈ టెంపుల్ కి వెళ్ళాలి, ఈ టైంలోనే కృష్ణుడిని దర్శించుకోవాలి అలా అంటూ నియమాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి కదండి. బిజినెస్ చేయాలనుకున్న వాడికి సీజన్ బట్టి బిజినెస్ చేస్తారు కదా. అంతేనా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే మామిడి పళ్ళు కొనుక్కోండి, అరే ఇది మామిడి పళ్ళు సీజన్ కాదు కదా, వర్షాకాలం కదా అని అంటారు కదా. అలానే అంటే బిజినెస్ చేసేవాడికి ఏముందండి, వాడి సీజన్ చూసి బిజినెస్ చేసుకుంటాడు. కానీ భక్తుడు ఎప్పుడు అలా ఆలోచించడండి. భక్తుడు ప్రతి నిత్యము ఆలయానికి వెళ్తాడు. మీకు ఒక విషయం చెప్తాను, మేము ప్రతిరోజు రామాలయానికి వెళ్ళే వాళ్ళం. మేము చదువుకునే సమయంలో ప్రతిరోజు మేము ఇంజనీరింగ్ చేసినప్పుడు మా కాలేజ్ లో మేము కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు కృష్ణాలయానికి వెళ్ళాం. మా కాలేజ్ దగ్గర SRM యూనివర్సిటీ దగ్గర ఒక వేణుగోపాల స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉండేది. ప్రతిరోజు మేము ఆలయాన్ని దర్శనం. ఇప్పుడు మేము ఆశ్రమంలో ఉంటాం, ప్రతిరోజు మేము కనీసం 3 నుంచి 4 సార్లు ఆలయంలో భగవంతుడి దర్శనం చేసుకుంటాం రోజుకి. కాబట్టి మనకి ఎంత భక్తి ఉంటే అంత దర్శనం చేసుకోవచ్చండి. భక్తి ఉన్నవాడు దర్శనానికి వెళ్తాడు, బిజినెస్ చేయాలనుకున్నవాడు సీజన్ చూసుకుంటాడు. అంతే కదండి. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా మీకు ఎప్పుడు ఫోన్ చేయని వాడు ఫోన్ చేశాడు అనుకోండి, మనకి ఏం భావన వస్తుంది? ఏం ఫోన్ చేస్తాడు, ఏదో అవసరం ఉంటుందంటే చెప్పు ఏం కావాలి అని అంటే అంతేనా? ఇప్పుడు ప్రతిరోజు ఏం అవసరం ఉన్నా లేకపోయినా సరే మీకు ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడేవాడు కదా నిజమైన ప్రేమ ఉన్నవాడు. బాధలలో కష్టాలలో అన్నిట్లో మనతోటి ఉండేవాడే కదా నిజమైన ప్రేమ కలిగిన వాడు అని. కాబట్టి మనకు అవసరం ఉన్నప్పుడు నేను ఆలయానికి వెళ్తా, కృష్ణాష్టమి కృష్ణుడు ఆలయానికి వెళ్తా, రామనవమికి రాముడు ఆలయానికి వెళ్తా, తర్వాత నేను అందరికి సెలవిచ్చి ఇంట్లో నా సుఖ సంతోషాల్లో నేను ఉంటా అని కాదండి మనం చెప్పేది. భక్తి అని అంటే నిరంతరము భగవత్ సేవ, సతతం కీర్తయంతో మాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. నిరంతరం ఆలయానికి వెళ్ళాలి. ఇందాక మనం నెగిటివిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని, తీర్థం పుచ్చుకొని, ప్రసాదం తీసుకొని, ఒక గోవుకి కొద్దిగా సేవ చేసుకుంటే అటువంటి వాడికి నెగిటివిటీ రాడుండే నేను 110% రాసిస్తాను. రోజు ఆలయానికి వెళితే ఖచ్చితంగా నెగిటివిటీ సోర్స్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీనే ఆలయంలో ఉంది కదా. ఆ భగవంతుడి యొక్క మూర్తి, ఆ భగవంతుడి యొక్క విశేషం, గోమాత యొక్క సేవ, ఆ వేద మంత్రముల యొక్క చక్కటి వినికిడి, ఆ భగవన్నామం యొక్క స్మరణ ఎంత ఆనందంగా ఉంటుంది. మాకైతే సాయంత్రం అవుతూనే ఆలయానికి వెళ్ళకపోయామనుకోండి, మాకేదో అప్పుడప్పుడు కార్యక్రమాలలో ఉండి బిజీగా ఉండి మేము టెంపుల్కి వెళ్ళలేకపోతాం కదా. కాబట్టి చాలా వెల్తీగా ఉంటుంది. వెంటనే స్నానం చేసేసి సంధ్యావందనం చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అప్పుడు అమ్మయ్య సాయంత్రం దర్శనం అయిపోయింది, ప్రొద్దున పూట దర్శనం అయిపోయింది. కానీ అదృష్టవంతులు ప్రభుజీ. గోధుని కోవిల చూశాను కదా, అక్కడే ఉంటారు స్వామి మదన్ మోహన్ ఉంటారు, అలాగే బృందావన్ విహారీ. ఫస్ట్ ఆ టెంపుల్ చూసాను నేను. ఎంత ముద్దుగా ఉంటారో చూస్తే ఇంకా పక్కకు కూడా రాబుద్దేదు. అలా ఓపెన్ చేసి ఉంటే ఇంకా రాత్రి కూడా అక్కడే కూర్చుని. మీరు ఏమంటారు, బృందావన్ బిహారీని చూసే వాళ్ళకి ఎవరికైనా బాధ కలుగుతుందంటారా? అసలు ఆ నెగిటివిటీ, ఎంత నెగిటివిటీ, మొత్తం 110% నెగిటివిటీ ఉన్నవాడు చూసినా మా స్వామిని చూసేసరికి అలా అంతా పోతుంది. ఆయన చూసేసరికి అంత నవ్వు కృష్ణుడు. భగవంతుడు అండి, ఆ భగవంతుడి యొక్క భావనలో ఉండే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా విలక్షణమైనదండి. దాన్ని పొందాలి. ఇప్పుడు నేను మీకు ఈ రోజు అంటే ఏకాదశి ఉపవాసం అనుకోండి, ఒక గంట సేపు మేము గులాబ్ జాముల యొక్క వైభవాన్ని మీకు చెప్పినా మీరు అంటారు ఏంటి ఎక్కువ ప్రవచనం చెప్పకండి, కొద్ది గులాబ్ జామున్ ఇస్తే తెలుస్తుంది అని అంటే అంతేనా కదా. కాబట్టి ఎంత మనం చెప్పినా, ఇప్పుడు మనం గోవర్ధన్ ఈకో విలేజ్ గురించి మీరు వీడియోస్ లో చూపించారు, ఎంత వీడియో చూసి ఆనందపడినా అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా తెలుస్తుంది చెప్పండి. మనం ఇంటర్నెట్ లో చూసి ఆన్లైన్ బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం పుచ్చుకొని అక్కడ ఆర్తులు అటెండ్ అయినప్పుడు అమ్మో అదా నిజమైన ఆనందం అని మనం అనుకోగలుగుతాం. అవునా కాదా చెప్పండి? కరెక్ట్. కాబట్టి ఎవరికైతే ఆ భక్తి భావన ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎవరికైతే ఆనందం దొరుకుతుందో వాళ్ళు భగవంతుని విడిచిపెట్టలేరండి. అందుకే భక్తులు ప్రతి నిత్యం టెంపుల్ కి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. చాలా మందికి అలవాటు ఉంటుందండి ప్రతిరోజు వెళ్ళేది. కాకపోతే కొంతమంది కుదరదు మాకు, మరి అప్పుడు ఎలా, వారానికి ఎన్నిసార్లు వెళ్తే అన్నట్టు ఉంటుందా, అసలు అలా వెళ్ళొచ్చా అని అడుగుతారు.
భారతదేశంలో ఉండి మాకు ఆలయానికి వెళ్ళలేము అని అనటం పెద్ద అబద్ధం. ఎందుకంటే మనకి ప్రతి వాడలో ఒక రామాలయం ఉంటుంది, అవునా కదా? అవును. చెప్పండి. ఖచ్చితంగా ఎక్కడైనా రామాలయం, సరే ఒక హనుమాన్ ఆలయం టెంపుల్ ఉంటుంది, ఉంటుంది. ఏదో హనుమంతుడి గుడి ఏదో ఒకటి ఉంటుంది. మీరు వెళ్ళండి, దండం పెట్టుకోండి, ఒక నిమిషం కూర్చోండి, చక్కగా బొట్టు పెట్టుకోండి, తీర్థం పుచ్చుకోండి, ఉమ్, దర్శనం చేసుకోండి, స్వామికి ప్రార్థన చేసుకోండి, ఇలా ఇలా ఈ రోజు ఇవన్నీ చేస్తున్నామని విన్నవించుకోండి. ఉమ్, ఎంత అద్భుతమైన ఆలోచన. భగవంతుడికి ప్రార్థన చేయండి, తండ్రి మేము ధర్మ మార్గంలో ఉండేటట్టుగా దీవించు ఉమ్, అని స్వామికి ప్రార్థన చేస్తే ఆ శక్తి, ఉమ్, మనం ఫోన్ రోజు ఎలా అయితే ఛార్జింగ్ పెట్టుకుంటామో భగవంతుడి దగ్గరికి వెళ్తే మనకి ఒక రకమైన ఛార్జింగ్ వస్తుంది అనమాట. ఉమ్, కాబట్టి అప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ఏం చేయలేదండి. ఆ భగవంతుడి యొక్క శక్తి మనల్ని కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఉమ్, ఇప్పుడు చాలా మంది నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ప్రయోగాల గురించి, బ్లాక్ మ్యాజిక్ గురించి, వాటి గురించి, వీటి గురించి, దిష్టి, ఇవన్నీ అంటాం కదా, ఉమ్, ఇవన్నీ భగవంతుడి దగ్గర ఉండవండి. ఉమ్, ఎప్పుడైతే ఆ భగవంతుడి ప్రొటెక్షన్ మన పైన ఉంటుందో, అందుకే బొట్టు పెట్టుకుంటాం అని చెప్తాం. ఉమ్. ఇప్పుడు ఏముందండి, ఎంతమంది హిందువులు బొట్టు పెట్టుకుంటున్నారు చెప్పండి? ఎక్కువ అసలు ట్రెండ్. సనాతని అని పెట్టుకుంటారు ఒక కేసర్ ఫ్లాగ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, కానీ బొట్టు ఉండదు. సనాతని అని నువ్వు చెప్పుకోవడానికి ఇన్స్టాగ్రామ్ లో ఫ్లాగ్ పెట్టుకుంటే అవ్వవు నువ్వు సనాతని. నుదుటి పైన బొట్టు పెట్టుకోవాలి. ఉండాలి. కేవలం నుదుటి పైన బెట్టు పెట్టుకోవటం కాదు, మనసులో ఆ భావన ఉండాలి మనకి. ఉమ్, కాబట్టి సాంప్రదాయంగా ఎప్పుడైతే ఉంటామో బొట్టు పెట్టుకోవటం కానీ, చక్కగా సాంస్కృతికంగా ఉండటం కానీ, ఆ భగవంతుని ఆశ, ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మన పైన చూపిస్తాయి. సో డైలీ ఆ చాంటింగ్ ఉంటుంది చాలా మంది, అంటే బైక్ మీద ఉన్న, కార్ లో వస్తున్నా, ఎక్కడున్నా సరే ట్రావెలింగ్ లో కూడా దేవుణ్ణి అలా స్మరించుకుంటూ నాకు వస్తూ చాలా ఉంటారు. మంది తెలుసండి, కార్లో వెళ్తున్నప్పుడు ప్రవచనాలు వినటం కానీ, కీర్తనలు వినటం కానీ, చాలా మంది బైక్ పైన వెళ్తున్నప్పుడు, బస్ లో వెళ్తున్నప్పుడు. నిన్నే ఒక టీచర్ మాకు చెప్పారు, ఉమ్, మేము 1 hour ట్రావెల్ చేస్తాం, 1 hour వెనకాలకు వస్తాం, ప్రతి రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేము ఈ ప్రవచనాలు వింటూ ఉంటాం, లేదా ఏదైనా కీర్తన వింటూ ఉంటాం. ఉమ్. కార్లో చాలా మంది నాకు తెలుసండి ప్రవచనాలు పెట్టుకొని, కీర్తన పెట్టుకొని ప్లే చేసుకుంటూ వస్తూ వెళ్ళి ఉంటారు. పిచ్చి పిచ్చి ఎఫ్ఎంలు పెట్టుకొని. ఒకసారి మేము ముంబైలో టాక్సీలో వెళ్తున్నాం, ఆయన ఎఫ్ఎం ఆన్ చేశాడు, మాకైతే తలనొప్పి వచ్చేసింది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినేసరికి అనుకున్నా, ఎంత చిల్లర జోక్స్, వల్గర్ విషయాలు మాట్లాడటం కంటే చక్కగా కీర్తన పెట్టుకోండి, ప్రవచనం పెట్టుకోండి. ఎలా మీరు ట్రావెల్ చేస్తున్నా సరే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదండి బ్రహ్మాండంగా. అవును. ఇందాక మేము వస్తూ మా గురువు గారి ప్రవచనం ఇలా ఫోన్ పెట్టుకొని వింటూ వస్తున్నాం. ఏముందండి వినటంలో, ఏముంది? ఉమ్, ఆ పాజిటివిటీ కనెక్ట్ ఎలా అవ్వాలి అని మనం ఆలోచించినప్పుడు మనకి 100 కారణాలు దొరుకుతాయి పాజిటివిటీ కనెక్ట్ అవ్వాలి. ఉమ్, కాబట్టి చక్కగా Reasons ప్రతి నిత్యము ఉన్నాయి. ఆలయానికి వెళ్ళాలి. ఉమ్, అంతేకాని మీరు బిజినెస్ చేయడానికి వెళ్తే మీ ఇష్టం అది, కానీ ఉమ్. భక్తి భావన, భక్తి కావాలి, ధర్మంగా నడుచుకోవాలి అని వెళ్ళిన ప్రతి నిత్యము ఆలయానికి వెళ్ళాలి. ఏ ఆలయం అయినా సరే, చిన్న పెద్దది చూసుకోకుండా చక్కగా వెళ్ళాలంతే. మన భావన ఉండాలి. చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.